మరోవైపు వాదిగా ప్రతివాదులను చిత్తు చేస్తారు. ఇప్పుడు మనల్ని ఏం చేయరు. సైద్ధాంతికంగా కొంతమంది విరోధులు మినహా లక్ష్మీనరసయ్య గారికి ప్రపంచమంతా స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. వీరిలో నాణ్యమైన శిష్యుల సంఖ్య కూడా అపారం. బహుశా ఇవే వీరి ఆస్తిపాస్తులుగా మనందరం భావించవచ్చు. అక్షరాన్ని ఆలింగనం చేసుకుంటూ కవిత్వాన్ని కన్నర్పకుండా చదివేసే గుంటూరు లక్ష్మీనరసయ్య గారు విమర్శలో అందవేసిన చేయి. అదే పటిమతో కాలంచేడు పంట పొలాల్లో పులి చంపిన లేడునెత్తులు చూశాక తెలుగు గడ్డ మీద చోటు చేసుకున్న సామాజిక సాహిత్యోద్యమాలను అడుగుపెట్టారు. వెనకడుగు వేయలేదు. పైగా శత్రువాదుల్ని పరుగులు తీయించారు. ఈరోజు అదే పనిలో ఉన్నారు. కవిత్వోద్యమాల్లో అన్నింటికంటే బలమైన ప్రభావం చూపిన దళిత కవిత్వోద్యమానికి ఊపిరిలూదిన తొలితరం సాహిత్యకారుడు లక్ష్మీనరసయ్య గారు. త్రిపురనేని శ్రీనివాస్తో కలిసి 1995లో చిక్కనవుతున్న పాట సంకలనం ఒక పెద్ద విస్ఫోటనం. ఈ సంకలనం తెలుగు సాహిత్య లోకంలో భారీ తుఫాను సృష్టించింది. ఈ సంకలనానికి దేశీయ మార్క్సిజమే దళిత ఎజెండా అని రాసిన సంపాదకీయం ఇంకా పెద్ద సంచలనం రేకెత్తిస్తూనే ఉంది. దళిత వాద వివాదాలు అప్పుడే మొదలయ్యాయి. ఏది దళితం ఏది దళితం కాదు, దళితానికి సిద్ధాంత భూమికి ఏది, ఈ రకంగా జరిగిన వాదోపవాదాల తర్వాత డాక్టర్ ఎస్వి సత్యనారాయణ సంకలనం చేశారు. ఈ రెండు ఘటనల ద్వారా తెలుగు సాహిత్య లోకంలో దళితుల గురించి పెద్ద చర్చ నడిచింది. పెద్దల సమాజం దళిత సమాజం వైపు కన్నెరలా చూడడం మొదలుపెట్టి లక్ష్మీనరసయ్య గారి కృషి దళితుల రాజ్యాధికార సాధన దిశగా సాగింది. ఇదంతా కాన్ శ్రీరామ్ గారి ఆచరణగా మారడానికి ఉపకరించింది. ఇలాంటి సందర్భాల్లోనూ లక్ష్మీనరసయ్య గారి హస్తం గుర్తులున్నాయి. ఆధిపత్య సమాజాన్ని ముంతెచ్చించిన రచనలు చేసిన లక్ష్మీనరసయ్య గారు 1996లో పదునెక్కిన పాట మరో సంకలనం చేశారు. ఈ సంకలనం దళిత సాహిత్యానికి అంబేద్కరిజమే అంతిమ మార్గం అని చాటి చెప్పింది. దండోరా వేసింది. గోడ దెబ్బ చెంపదెబ్బ తిన్న దళిత మహిళ కూడా తొడగొట్టింది. లక్ష్మీనరసయ్య గారు దళిత సమాజాన్ని, దళిత సాహిత్యాన్ని, దళిత కళల్ని, దళిత తాత్విక చింతనను, దళిత ఆకాంక్షల్ని అక్షరాన్న పరిశోధించారు.